హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే దీపావళి ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని నేర్చుకుందాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ మీద క్లిక్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అన్ని లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్నాక సింపుల్గా మీరు టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. రీసైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటోని అయితే రీసైజ్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ వచ్చేసి 2508 అని చెప్పేసి నెంబర్ ఇచ్చి రీసైజ్ అయితే ఇవ్వండి. సో రీసైజ్ ఇచ్చినాక సింపుల్గా మీరు డ్రా ఆప్షన్లో అయితే ఓపెన్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ని. సో డ్రా ఆప్షన్లో పోండి, డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో లేయర్స్ మీద క్లిక్ ఇవ్వండి. డ్రా ఆప్షన్లో ఓపెన్ అయ్యాక ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సో లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సో ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి మీరు ఈ విధంగా. సో ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎట్లా కట్ చేయాలి లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆల్రెడీ వీడియో చేసా, అక్కడ నుంచి చూసి అయితే మీరు తెలుసుకున్నాక సింపుల్గా ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ ఇచ్చండి. ఫోటో యాడ్ ఏదైతే ఫోటో యాడ్ చేసుకున్నారో ఆ లేయర్ మీద క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ ఇస్తే ఇట్లా మూవ్ అవుతుంది. సో మిడిల్లో సెట్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఎంటీ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు షాడో అనేది వేసుకుందాం. మన షాడో అనేది డ్రా చేసుకుందాం. సో సైజ్ అనేది కొంచెం తగ్గియండి, హార్డ్నెస్ని ఫుల్ పెట్టుకోండి. సో జూమ్ చేసుకొని ఫోటో జస్ట్ ఇట్లా షూ దగ్గర ఏదైతే ఉందో దాన్ని అయితే ఇట్లా డ్రా చేసుకోండి. సో ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకుని దాని మీద అయితే డ్రా చేసుకోవాలి మీరు. సో లేకపోతే ఫోటో మీద అయితే వచ్చేస్తుంది. సో డ్రా చేసుకున్నాక దీన్ని ఒపాసిటీ వచ్చేసి తగ్గియండి. సో ఆ షాడో లేయర్ మీద క్లిక్ ఇచ్చి ఒపాసిటీ తగ్గించి ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి హార్డ్నెస్ని మొత్తం తగ్గియండి. హార్డ్నెస్ మొత్తం తగ్గించి సైజ్ అనేది బ్రష్ సైజ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి. సో నేను పెద్దగా పెట్టుకుంటున్నాను. సో సెట్ చేసినాక జస్ట్ లైట్గా అవుట్లైన్లో రఫ్ చేసుకోండి. మనకి ఏంటంటే షాడో ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట మనకి ఇట్లా. సో చూడొచ్చు మీరు. సో సింపుల్గా రైట్ క్లిక్ అండి, రైట్ క్లిక్ ఇచ్చి డిస్కార్డ్ నొక్కండి. సో డ్రా ఆప్షన్లో అయితే పని అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. సో యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో ఇక్కడ క్రాకర్స్ పిఎన్జీ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకొని సింపుల్గా మీరు ఇట్లా పెద్దగా చేసుకోండి. సో సెట్ అయిపోతుంది ఆటోమేటిక్ అదే. సో నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. ఇక్కడే మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వకుండా ఇక్కడనే యాడ్ ఫోటోలోకి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ది క్రాకర్స్ ఉంటాయి, ఇది కూడా యాడ్ చేసుకోండి. పిఎన్జీ పెద్దగా చేసుకోండి, సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయినాక సింపుల్గా రైట్ క్లిక్ అండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసినాక అప్పుడు ఏం చేస్తారంటే సో మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఈ ఎడిటింగ్లో వచ్చి చాలా పిఎన్జీస్ అయితే యూజ్ చేస్తాం. సో ఏది ఎక్కడ యూజ్ చేయాలని తెలియాలంటే ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఏదైతే ఎక్కడ యూజ్ చేయాలో తెలుస్తుంది. సో నెక్స్ట్ పిఎన్జీ వచ్చేసి క్రాకర్స్ అనమాట. సో ఈ పటాకీలో మిర్చి బాంబులు ఉంటాయి కదా అవి, సో మిర్చి బాంబులు అంటారు కదా అది. సో యాడ్ చేసుకోండి, పెద్దగా వేసుకుంటే సెట్ అయిపోతుంది. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, చాలా పిఎన్జీస్ అయితే ఉంటాయి, కన్ఫ్యూజ్ అయితే మీరు. నెక్స్ట్ వచ్చేసి దీపం పిఎన్జీ ఉంటాయి కదా, దాన్ని యాడ్ చేసుకోండి. అండ్ దీపావళి పిఎన్జీని కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ దీపావళి పిఎన్జీని ఏం చేస్తారంటే పెద్దగా చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో పోండి, స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా బ్లాక్ కలర్ మొత్తం పోతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే పెద్దగా చేసుకొని పైన పెట్టుకోండి, ఇట్లా పెద్దగా చేసుకొని. సో నెక్స్ట్ దీపం పిఎన్జీ వచ్చేసి చిన్నగా చేసుకొని జస్ట్ ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి డూప్లికేట్ చేస్తే ఇంకోటి వస్తుంది. సో ఇట్లా మీకు ఎన్ని కావాలితో పెట్టుకోవచ్చు, నేను ఒక 3 అయితే పెట్టుకుంటాను. సో ఇట్లా రైట్ సైడ్గా పెట్టుకోండి. సో అక్కడక్కడ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఒక రియలిస్టిక్ అయితే ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట ఫోటోకి, నిజంగానే మనం అక్కడ ఉన్నట్టు. సో సింపుల్గా ఇప్పుడు ఫోటో అనేది కొంచెం రెడీ అయింది. సింపుల్గా రైట్ క్లిక్ అండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసినాక అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటోలో పోండి. యాడ్ ఫోటోలో పోయి నెక్స్ట్ పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎల్లో కలర్ పిఎన్జీ అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు మనం దీపం పిఎన్జీస్ యాడ్ చేసినాం కదా దీపాలవి. సో దాంట్లోంచి ఒక వెలుతురు వస్తున్నట్టు అనమాట. సో జూమ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకున్నాక ఇట్లా రొటేట్ చేసి కొంచెం జూమ్ చేసుకున్నాక బ్లెండింగ్ ఆప్షన్లో పోండి. సో కరెక్ట్ దీపం దగ్గర పెట్టుకొని బ్లెండింగ్ ఆప్షన్లో పోండి. కింద రైట్ సైడ్ స్క్రోల్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది. కరెక్ట్గా మీరు ఎట్లా కలితే అట్లయితే రొటేట్ చేసుకొని పెద్దగా చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ టైప్ వచ్చినాయి కదా, దీన్ని ఎరేజ్ ఆప్షన్లో పోండి. హార్డ్నెస్ మొత్తం 0 పెట్టండి. జస్ట్ ఇట్లా బ్రష్ సైజ్ పెంచుకొని జస్ట్ ఇట్లా డ్రా చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అవుతుంది. సో ఇప్పుడు సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో సింపుల్గా లాస్ట్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. సో లాస్ట్ పిఎన్జీని యాడ్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి లాస్ట్ పిఎన్జీని యాడ్ చేసుకున్నాక సింపుల్గా అయితే పెద్దగా చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే సో బ్లెండింగ్ ఆప్షన్లో పోయి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి స్పార్కిల్స్ అవన్నీ రియలిస్టిక్ అయితే ఫోటో అనేది మారిపోయింది. ఇప్పుడు సింపుల్గా రైట్ క్లిక్ అండి. రైట్ క్లిక్ ఇచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే
యాడ్ ఫోటోలోకి వెళ్ళండి, డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళినాక అప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుని చిన్న రీటెంచింగ్ అనేది ఇద్దాం. సో లైట్ రూమ్ ఓపెన్ చేసుకున్నాక లైట్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో కాంట్రాస్ట్ని మైనస్ పెట్టుకోండి, హైలైట్స్ని కూడా కొంచెం మైనస్లో పెట్టుకోండి 40 దగ్గరలో. అండ్ షాడోస్ వచ్చేసి ఒక 43% అయితే పెట్టుకోండి ప్లస్. అండ్ వైట్స్ని కూడా మైనస్లో పెట్టుకోండి ఒక 10% అట్లా. అండ్ బ్లాక్స్ని కూడా 15 దగ్గరలో పెట్టుకోండి, -15 అట్లా దగ్గరలో. నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే మూవ్ అయిపోదాం. మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి టెంపరేచర్ అయితే ఒక 15% అయితే పెట్టుకోండి 15 దగ్గరలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంట్ వచ్చేసి మైనస్ పెట్టుకోండి, ఒక 10 ఆర్ 9 దగ్గరలో పెట్టుకోండి టెంట్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో వైబ్రెన్స్ని కొంచెం పెంచుకుందాం ఒక 30 to 40 దగ్గరలో. సో నెక్స్ట్ వచ్చేసి మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. పైన మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినాక రెడ్ కలర్ హ్యూని అయితే పెంచుకోండి కొంచెం లైట్గా. అండ్ సాచురేషన్ కూడా పెంచండి. అండ్ ఆరెంజ్ వచ్చేసి సాచురేషన్ పెంచండి లైట్గా. లూమినెస్ని కూడా కొంచెం పెంచుకోండి ఒక 30%. సో సింపుల్గా ఇంకేం కలర్ అయితే చేంజ్ చేయొద్దు, డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసినాక సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం, ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి. సో ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినాక అప్పుడు ఏం చేస్తారంటే టెక్స్చర్ని అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లారిటీని కూడా పెంచుకోండి ఫ్రెండ్స్ ఒక 30% అట్లా. అండ్ డిఐస్ని కూడా పెంచండి. విగ్నిటీని అయితే ఏం చేయొద్దు ఇంకా అంతే. ఈ 3 ఆప్షన్లు పెంచుకున్నాక నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి షార్ప్నెస్ని అయితే పెంచుకుందాం. షార్ప్నెస్ని అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ని కూడా పెంచుకున్నాం అంతే. సో ఈ ఫోటో అనేది రెడీ అయిపోయింది మనకి, చూడొచ్చు మీరు బిఫోర్ ఆఫ్టర్. సో సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చేసి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు ఏమంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.